ఒక ఇల్లు ఇటుకలు ఇసుక సిమెంటుతో కడితే అది కేవలం ఒక భవనం మాత్రమే కాని ఆ గడప దాటి కుడికాలు లోపల పెట్టి తన చిరునవ్వుతో ఆ ఇంటిని వెలిగించే ఒక స్త్రీ అడుగుపెట్టిన తరువాతే అది దేవాలయంలాంటి ఇల్లుగా మారుతుంది. నమస్కారం, మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే విషయం కేవలం జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినది కాదు. ఇది మానవ సంబంధాలకు, మనస్తత్వానికి మరియు మన కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్యం. ఒక కొడుకు పుడితే ఆ తల్లిదండ్రులు ఎంతగా మురిసిపోతారో, వాడికి పెళ్లి చేసే వయసు రాగానే వాళ్ల గుండెల్లో అంతే భయం మొదలవుతుంది. మా ఇంటికి రాబోయే కోడలు ఎలాంటిదో, మా అబ్బాయిని బాగా చూసుకుంటుందో లేదో, మమ్మల్ని, ఈ ముసలివాళ్లని అర్థం చేసుకుంటుందో లేదో, మా కుటుంబ పరువు నిలబెడుతుందో లేదో, ఈ ప్రశ్నలు ప్రతి రాత్రీ మీ నిద్రలు దూరం చేస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. కానీ ఒక్క నిమిషం, నేను ఈ అద్భుతమైన జ్యోతిష్య రహస్యాలను, ఏ రాశిలో పుట్టిన అమ్మాయి మీ ఇంటికి వస్తే మీ ఇల్లు బంగారంతో, సిరిసంపదలతో, ఆనందంతో నిండిపోతుందో చెప్పబోయే ముందు నాదొక్క చిన్న మాట. ఈ వీడియో మీ మనస్సును తాకుతుందని, మీ గుండెల్లో ఉన్న భారాన్ని దించుతుందని నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి ఈ క్షణమే, అవును ఈ క్షణమే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీ కుటుంబ శ్రేయస్సును కోరుకునే ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణను మీరు మిస్ కాకూడదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి కింద కామెంట్స్లో ఓం మహాలక్ష్మ్యై నమః అని రాయండి. మీ ఇంటికి రాబోయే లేదా ఇప్పటికే వచ్చిన కోడలు మహాలక్ష్మితో సమానం. ఈ వీడియోని మీ బంధువులకు, కొడుకుకి పెళ్లి సంబంధాలు చూస్తున్న ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి. వారు ఈ విషయాన్ని తెలుసుకోకపోతే ఒక గొప్ప అదృష్టాన్ని వదులుకున్నవారవుతారు. ఈ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అనేది కేవలం నాకోసం కాదు. మంచి విషయాన్ని 10 మందికి పంచితే ఆ పుణ్యం మీ కుటుంబానికే దక్కుతుంది. ఇది మీరు ఏమాత్రం విస్మరించలేని సత్యం. జ్యోతిష్యం అంటే కేవలం గ్రహాలు, నక్షత్రాలు మాత్రమే కాదు. జ్యోతిష్యం అంటే మనిషి యొక్క మనస్తత్వం. ఒక మనిషి ఆలోచనా విధానం ఎలా ఉంటుంది, కష్టం వస్తే ఆ మనిషి ఎలా స్పందిస్తాడు, బంధాలను ఎలా నిలబెట్టుకుంటాడు, ఇవన్నీ ఆ వ్యక్తి జన్మించిన రాశిని బట్టి ఖచ్చితంగా చెప్పవచ్చు. కోడలు అంటే కేవలం కొడుకుకి భార్య కాదు, ఆ ఇంటికి వెన్నెముక. ఒక చెట్టుకి వేర్లు ఎలాగో కుటుంబానికి కోడలు అలాగూ. వేర్లు బలంగా ఉంటేనే చెట్టు చిగురిస్తుంది, పూలు పూస్తుంది, పండ్లు ఇస్తుంది. అలాగే కోడలు గుణవతి అయితే ఆ వంశం వృద్ధి చెందుతుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని నిర్దిష్టమైన రాసుల్లో జన్మించిన అమ్మాయిలలో సహజంగానే అద్భుతమైన కుటుంబ బాధ్యత, పెద్దల పట్ల గౌరవం, భర్త పట్ల అపారమైన ప్రేమ మరియు ఏ కష్టం వచ్చినా కుటుంబం కోసం ప్రాణమిచ్చే తత్వం ఉంటాయి. ఈ రాసుల్లో పుట్టిన అమ్మాయి మీకు కోడలిగా వస్తే మీరు ఏ జన్మలోనో చేసుకున్న పూర్వజన్మ సుకృతం, పాస్ట్ లైఫ్ గుడ్ కర్మ అని మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఆ రాసులేమిటి, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వారు మీ ఇంటికి ఎందుకు అదృష్టాన్ని తీసుకొస్తారు? రండి, ఒక్కొక్క రాశి గురించి చాలా లోతుగా మానసిక విశ్లేషణతో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే మీరు వదిలేసే ఒక్క నిమిషంలో మీ ఇంటి మహాలక్ష్మి గురించి నేను చెప్పే అతిపెద్ద రహస్యం దాగి ఉండవచ్చు. మొదటి రాశి వృషభరాశి. వృషభరాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడు అంటేనే లక్ష్మీ కటాక్షం. శుక్రుడు అంటేనే సౌఖ్యం, ప్రేమ, స్థిరత్వం మరియు అందం. వృషభరాశిలో జన్మించిన అమ్మాయికి సహజంగానే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. కానీ నేను ఇక్కడ మాట్లాడుతున్నది శారీరక ఆకర్షణ గురించి కాదు, ఆమె వ్యక్తిత్వంలో ఉండే ఆకర్షణ గురించి. ఒక వృషభరాశి అమ్మాయి మీ ఇంటికి కోడలిగా వస్తే ఆ ఇల్లు ఒక బలమైన కోటలా మారుతుంది. సైకలాజికల్గా వృషభరాశివారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వీరికి స్థిరత్వం అంటే చాలా ఇష్టం. వీరు పదే పదే మార్పులను కోరుకోరు. ఒక్కసారి మీ అబ్బాయికి భార్యగా, మీ ఇంటికి కోడలిగా అడుగుపెట్టాక ఆ ఇంటిని తన సొంత రాజ్యంగా భావిస్తుంది. ఇది నా ఇల్లు, వీళ్లు నా వాళ్లు, నా వాళ్లకు ఏ కష్టం రాకూడదు అనే ఒక బలమైన మైండ్ సెట్తో ఈ అమ్మాయి ఉంటుంది. మీకు తెలుసా, చాలా కుటుంబాల్లో ఆర్థికపరమైన కష్టాలు వస్తుంటాయి. వ్యాపారంలో నష్టాలు రావచ్చు, ఉద్యోగం పోవచ్చు,
అలాంటి విపత్కర పరిస్థితుల్లో చాలామంది భయపడిపోతారు. కొందరు విడిపోవాలని కూడా చూస్తారు. కానీ ఒక వృషభరాశి కోడలు మీ ఇంట ఉంటే ఆమె ఒక కొండలాగా, ఒక శిలలాగా మీ కుటుంబానికి అండగా నిలబడుతుంది. ఆమె సహనం భూదేవితో సమానం. అత్తమామలు ఏదైనా మాట అన్నా, తనను కోప్పడినా సరే కుటుంబ పరువు రోడ్డున పడకూడదని తన కన్నీళ్లను తనలోనే దాచుకుంటుంది తప్ప బయటకు వెళ్లి రాద్ధాటం చెయ్యదు. వృషభరాశి కోడలిలో ఉండే ఇంకొక గొప్ప లక్షణం ఆర్థిక క్రమశిక్షణ. ఆమె డబ్బును ఎప్పుడూ వృధా చెయ్యదు. మీరు ఆమె చేతికి 10 రూపాయలు ఇస్తే దానిని 100 రూపాయలుగా ఎలా మార్చాలో ఆమెకు తెలుసు. కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికీ తెలియకుండా తను కూడబట్టిన డబ్బును తీసి అత్తగారి చేతిలో పెట్టి, మీరు చింతించకండి అత్తయ్యా, నేనున్నాను కదా అని భరోసా ఇచ్చే ఏకైక రాశి వృషభరాశి. ఇలాంటి కోడలు మీకు దొరికితే దేవుడు స్వయంగా మీ ఇంటికి ఒక అదృష్ట దేవతను పంపాడని గుర్తుంచుకోండి. ఆమెకు మీరు ఇవ్వాల్సింది కేవలం కొంచెం ప్రేమ, కాస్త గౌరవం. ఆ రెండూ ఇస్తే తన ప్రాణాలైనా మీ కుటుంబం కోసం అర్పిస్తుంది. రెండవ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి జలతత్వరాశి. దీనికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్సుకు కారకుడు. ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలు దేవుడిచ్చిన గొప్ప బహుమతి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో స్వార్థం పెరిగిపోయి ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా బతుకుతున్న ఈ రోజుల్లో తనకంటే ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం కర్కాటక రాశి అమ్మాయిలని. ఒక కర్కాటక రాశి అమ్మాయి మీ ఇంటికి కోడలిగా వస్తుంది అంటే మీ ఇంటికి ఒక రెండవ తల్లి వస్తుంది అని అర్థం. అవును, మీరు విన్నది నిజమే. భర్తకు భార్యగా ఉంటూనే ఆ భర్తకు ఒక తల్లిలా ప్రేమను పంచగలదు. అత్తమామలను తన సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటుంది. వీరి మానసిక తత్వం పూర్తిగా ఇమోషన్స్తో ముడిపడి ఉంటుంది. వీరికి సహానుభూతి చాలా ఎక్కువ. మీ ఇంట్లో ఎవరికైనా చిన్న కష్టం వస్తే వారు ఏడవకముందే ఈ కోడలి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. మామగారికి అనారోగ్యంగా ఉంటే రాత్రంతా నిద్రపోకుండా ఆయనకు మందులు ఇస్తూ సపర్యలు చేస్తూ కూర్చునే అద్భుతమైన గుణం కర్కాటక రాశి కోడలిది. చాలామంది పెద్దలు భయపడుతుంటారు, మా కోడలు వచ్చాక మా అబ్బాయిని మాకు దూరం చేస్తుందేమో అని. కానీ కర్కాటక రాశి కోడలి ఎప్పుడూ అలా చెయ్యదు. ఎందుకంటే ఆమెకు బంధాలు అంటే పిచ్చి ప్రేమ. కుటుంబం అంతా కలిసి ఉండాలి, అందరూ ఒకేచోట నవ్వుతూ భోజనం చెయ్యాలి అని కలలుగనే మనస్తత్వం ఆమెది. పండుగలు పబ్బాలు వస్తే ఇంటిని ఎంత కోలాహలంగా మారుస్తుందంటే మీ ఇల్లు ఒక పెళ్లి పందిరిలా కనిపిస్తుంది. అయితే కర్కాటక రాశివారు చాలా సెన్సిటివ్. చిన్న మాటకు కూడా బాధపడతారు. ఆమె మీ ఇంట్లో అందరినీ తన వాళ్లనుకున్నప్పుడు మీరు కూడా ఆమెను మీ సొంత కూతురులా చూడాలి. ఆమె మనస్సు గాయపడితే ఆమె ఎవరినీ ఏమీ అనదు, కానీ లోపల కుమిలిపోతుంది. ఆ కన్నీరు మీ ఇంటికి మంచిది కాదు. కాబట్టి కర్కాటక రాశి కోడలు మీ ఇంట ఉంటే మీరు ఆమెను ఒక గాజు బొమ్మలా చూసుకోవాలి. మీరు ఆమెకు ఒక వంతు ప్రేమను ఇస్తే ఆమె మీకు 100 రెట్లు ప్రేమను తిరిగి ఇస్తుంది. మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని అనాథాశ్రమానికి పంపకుండా తన చేతులతో మీకు అన్నం తినిపించే దేవత ఆమె. మూడవ రాశి కన్యారాశి. కన్యారాశి ఇది భూతత్వరాశి. దీనికి అధిపతి బుధుడు. బుధుడు అంటే తెలివితేటలు, వివేకం, సమయస్ఫూర్తి. ఒక కన్యారాశి అమ్మాయి మీ ఇంటికి కోడలిగా వస్తే మీ ఇంటి రూపురేఖలే మారిపోతాయి. ఆమె మీ ఇంటికి కేవలం కోడలి మాత్రమే కాదు, ఆమె ఒక పర్ఫెక్ట్ మేనేజర్. ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. ఆఫీసు పని, ఇంటి పని రెండూ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. కానీ కన్యారాశి కోడలికు ఇది వెన్నతో పెట్టిన విద్య. సైకలాజికల్గా వీరు పర్ఫెక్షనిస్టులు. ప్రతి వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, ఏ పని ఏ సమయానికి జరగాలో ఆ సమయానికే జరగాలి. కన్యారాశి కోడలు మీ ఇంటికి వస్తే మీ కుటుంబం యొక్క ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, ఆర్థిక ప్రణాళికలు అన్నీ ఒక సిస్టమాటిక్ ఆర్డర్లోకి వచ్చేస్తాయి. ఉదయం మామగారికి ఏ సమయంలో షుగర్ మందు వేయాలి, అత్తగారికి ఏ సమయంలో కాఫీ ఇవ్వాలి, భర్తకు హోంవర్క్ ఎలా చేయించాలి, ఇవన్నీ ఆమె బుర్రలో ఒక కంప్యూటర్ ప్రోగ్రాంలాగా రన్నవుతూ ఉంటాయి. కన్యారాశి కోడలు తన ప్రేమను మాటల్లో కంటే చేతల్లో చూపిస్తుంది. ఆమె వచ్చి, అత్తయ్యా, నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను అని రోజూ సినిమా డైలాగులు చెప్పకపోవచ్చు, కానీ మీరు దగ్గుతుంటే మీకు వేడినీళ్లు తెచ్చి ఇవ్వడంలో ఆమె ప్రేమ కనిపిస్తుంది. మీ బట్టలు మడతపెట్టడంలో ఆమె బాధ్యత కనిపిస్తుంది. బుధుడి ప్రభావం వల్ల ఆమెకు విశ్లేషణాత్మక జ్ఞానం,
ఎనలిటికల్ థింకింగ్ చాలా ఎక్కువ. భర్త కెరీర్ విషయంలో ఆమె ఒక గొప్ప సలహాదారులాగా ఉంటుంది. భర్త ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటుంటే వెంటనే ఆపి, అందులో ఉన్న లాభనష్టాలను వివరించి అతన్ని సరైన మార్గంలో నడిపించే ఒక అద్భుతమైన గైడ్ కన్యారాశి కోడలు. అయితే కన్యారాశివారు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. ఓవర్ థింకర్స్. ప్రతి చిన్న విషయాన్ని పదే పదే మనసులో పెట్టుకుని కంగారు పడుతుంటారు. అలాంటి సమయంలో అత్తమామలుగా మీరు ఆమెను కూర్చోబెట్టి, మేమున్నాం, నువ్వు కంగారు పడకు అని ఒక మాట చెప్తే చాలు, ఆమె తన ప్రాణం మీ పాదాల దగ్గర పెడుతుంది. కన్యారాశి కోడలు మీ ఇంటికి దొరకడం అంటే మీ కుటుంబానికి ఒక అద్భుతమైన రక్షక కవచం దొరికినట్లే లెక్క. 4వ రాశి తులారాశి. వాయుతత్వరాశి. ఈ రాశికి అధిపతి మళ్లీ శుక్రుడే. వృషభానికి శుక్రుడు స్థిరత్వాన్నిస్తే తులారాశికి శుక్రుడు మరియు సామరస్యాన్ని ఇస్తాడు. ఒక తులారాశి అమ్మాయి మీ ఇంటికి కోడలిగా అడుగుపెట్టిందంటే మీ ఇల్లు ఎప్పుడూ నవ్వులతో, ప్రశాంతతతో నిండి ఉంటుంది. ఇంట్లో ఎలాంటి గొడవలు, విభేదాలు ఉన్నా ఆమె వాటిని చిటికలో మాయం చేయగలదు. మానసిక శాస్త్రం ప్రకారం తులారాశివారి మనస్తత్వం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంది. ఇంట్లో ఎవరైనా గొడవపడుతుంటే వారు తట్టుకోలేరు. అత్తగారికి మామగారికి మధ్య చిన్న అపార్థం వచ్చినా, లేదా భర్తకు అతని అన్నదమ్ములకు మధ్య ఆస్తి గొడవలు వచ్చినా సరే, తులారాశి కోడలు ఒక న్యాయమూర్తిలాగా, ఒక డిప్లొమాట్లాగా వ్యవహరించి అందరినీ కలుపుతుంది. కలిసి ఉంటే కలదు సుఖం అనేది వీరి జీవిత సూత్రం. తులారాశి కోడలు ఎప్పుడూ ఎవరి పక్షం తీసుకోదు, న్యాయం వైపు మాత్రమే నిలబడుతుంది. అత్తగారు చెప్పిన దాంట్లో న్యాయం ఉంటే అత్తగారికి సపోర్ట్ చేస్తుంది. తన భర్త తప్పు చేస్తే ధైర్యంగా భర్తను నిలదీస్తుంది. ఈ నిష్పక్షపాతమైన గుణం వల్ల కుటుంబంలో ఆమెకు ఎంతో గౌరవం దక్కుకుంది. అంతేకాదు, తులారాశి అమ్మాయిలలో కళాత్మకత చాలా ఎక్కువ. ఇంటిని అందంగా అలంకరించడం, ఇంటికి వచ్చే బంధువులను చిరునవ్వుతో ఆహ్వానించి వారికి మర్యాదలు చేయడం, ఇందులో తులారాశి కోడలిని మించిన వారు లేరు. బంధువులందరూ మీ కోడలు ఎంత మంచిది, మీ ఇల్లు ఎంత కళకళలాడుతోంది అని మెచ్చుకునేలా ఆమె ప్రవర్తన ఉంటుంది. సమాజంలో కుటుంబ పరువును, ప్రతిష్టను పెంచడంలో తులారాశి కోడలి పాత్ర చాలా కీలకం. ఆమె తన భర్తను ప్రతి విషయంలో ఎంకరేజ్ చేస్తూ అతను సమాజంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి వెన్నంటి ఉంటుంది. ఆమె ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రశాంతత ఉన్నచోటే ఉండటం ఇష్టం. తులారాశి కోడలు మీ ఇంట ఉన్నంతకాలం ఆ ఇంట్లో గొడవలు ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా లక్ష్మీ కటాక్షం మీ ఇంటికి సిద్ధిస్తుంది. 5వ రాశి మకర రాశి. మకర రాశి భూతత్వరాశి. దీనికి అధిపతి ఆ కర్మకారకుడైన శని భగవానుడు. చాలామంది శని అనగానే భయపడతారు. కాని జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడు కష్టాన్ని, క్రమశిక్షణను, ధర్మాన్ని మరియు ఎప్పటికీ చెరగని విశ్వాసాన్ని సూచిస్తాడు. ఒక మకరరాశి అమ్మాయి మీ ఇంటికి కోడలిగా దొరికిందంటే ఇక ఆ కుటుంబం గురించి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఆమె ఒక ఇనుప కవచంలాగా మీ కుటుంబాన్ని కాపాడుతుంది. సైకలాజికల్గా చూస్తే మకరరాశి కోడలు చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. ఆమె ఆలోచనా విధానం ఆమె వయసు కంటే 10 సంవత్సరాలు ముందుంటుంది. చిన్న వయసులోనే జీవితం పట్ల ఎంతో స్పష్టత, బాధ్యత కలిగి ఉంటుంది. సంప్రదాయాలు, ఆచారాలు, పెద్దల పట్ల భక్తిభావం మకరరాశి కోడలికి పుట్టుకతోనే వస్తాయి. నేటి కాలంలో పాత పద్ధతులను, సంప్రదాయాలను చాలామంది పట్టించుకోవడం లేదు. కాని మకరరాశి కోడలు మీ ఇంటికి వస్తే ఇంటి కులదైవానికి పూజ చేయడం దగ్గర్నుండి అత్తమామల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం వరకు ప్రతి సంప్రదాయాన్ని గౌరవిస్తుంది. మకరరాశివారి గొప్పతనం వారి సహనంలో, కష్టపడే తత్వంలో దాగి ఉంది. భర్తకు ఏదైనా కష్టం వస్తే ఇది నీ కష్టం, నువ్వే చూసుకో అని ఆమె ఎప్పటికీ వదిలేయదు. నేనున్నాను, ఇద్దరం కలిసి పోరాడదామని భర్తతో భుజం భుజం కలిపి చెమటోడ్చి రాత్రింబవళ్లు కష్టపడి ఆ కుటుంబాన్ని మళ్లీ నిలబెడుతుంది. వీరికి మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. ప్రేమను ప్రదర్శించడం వీరికి రాదు. కాని అవసరమైనప్పుడు ప్రాణం పెట్టే నమ్మకమైన వ్యక్తులు మకరరాశివారు. ఒక మకరరాశి కోడలు అత్తమామలను తన సొంత తల్లిదండ్రులలాగే గౌరవిస్తుంది. కుటుంబ పరువు కోసం తన సొంత కోరికలను కూడా చంపుకునే త్యాగమయ్యి ఆమె. శనిభగవానుడి ప్రభావం వల్ల వీరు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా నడుచుకుంటారు. అబద్ధాలాడడం, కుటుంబంలో కుట్రలు చేయడం వీరికి అస్సలు నచ్చదు. కాబట్టి మీరు మకరరాశి కోడలిని పూర్తిగా నమ్మవచ్చు. ఆమె మీ ఇంటికి కోడలిగా వస్తే కేవలం ఒక తరం కాదు, రాబోయే 7 తరాలపాటు మీ వంశం ధర్మమార్గంలో నడుస్తుంది.
ఈ కోడళ్లను మీరు ఎలా చూసుకోవాలి? జ్యోతిష్య సైకలాజికల్ రహస్యం. ఇప్పటివరకు ఏ రాసుల్లో పుట్టిన అమ్మాయిలు కోడలిగా వస్తే అదృష్టమో తెలుసుకున్నాం. వృషభరాశివారి స్థిరత్వం, కర్కాటక రాశివారి ఎమోషన్, కన్యారాశివారి తెలివితేటలు, తులారాశివారి ప్రశాంతత, మకర రాశివారి బాధ్యత, ఇవన్నీ విన్నాక ప్రతి ఒక్కరికీ మాకు ఇలాంటి కోడలే రావాలి దేవుడా అని అనిపించడం సహజం. కానీ ఇక్కడ ఒక అతిపెద్ద జ్యోతిష్య మరియు సైకలాజికల్ రహస్యం దాగి ఉంది. మీరందరూ ఇది ఖచ్చితంగా వినాలి. దయచేసి శ్రద్ధగా వినండి. చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కావాలి. అలాగే ఒక అద్భుతమైన అమ్మాయి మీ ఇంటికి అదృష్టాన్ని మోసుకురావాలంటే ఆ ఇంట్లో ఆమెను ఆదరించే ఒక మంచి అత్తగారు, అర్థం చేసుకునే ఒక మంచి భర్త ఉండాలి. ఆమె రాశి ఎంత గొప్పదైనా, ఆమెలో ఎంత గొప్ప గుణాలున్నా ఆమెను మీ ఇంటికి తీసుకొచ్చి ఉదయం నుండి రాత్రి వరకు ఒక పనిమనిషిలాగా చూస్తూ, ప్రతి చిన్న విషయానికి వంకలు పెడుతూ, మానసికంగా ఆమెను హింసిస్తే ఏమవుతుంది? అక్కడ జ్యోతిష్యం పనిచేయడం మానేస్తుంది. ఆ ఇంటికి పట్టిన కర్మ మొదలవుతుంది. సైకలాజికల్గా ఒక అమ్మాయి తన పుట్టింటిని, పెరిగిన వాతావరణాన్ని, కన్న తల్లిదండ్రులను వదిలి ఎవరినో నమ్మి ఏ కొత్త వ్యక్తుల మధ్యకో వస్తోంది అంటే ఆమె మనసులో ఎంత భయం ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. ఆమె మనసు ఒక చిన్న పక్షిలాంటిది. ఆ సమయంలో అత్తగారు ఒక తల్లిలాగా ఆమెను దగ్గరకు తీసుకొని, ఇది కూడా నీ ఇల్లే అమ్మా, నేను నీకు అత్తను కాదు, తల్లిని అని ఒక్క మాట చెబితే ఆ అమ్మాయి జన్మంతా మీకు రుణపడి ఉంటుంది. మహిళకు జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడి స్థానమిస్తారు. ఇంట్లో స్త్రీ కన్నీరు కారిస్తే ఆ ఇంట్లో ఉన్న శుక్రబలం క్షీణిస్తుంది. శుక్రుడు క్షీణిస్తే లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. అంటే మీరు కోడలిని బాధపెడితే మీరు కేవలం ఆమెను బాధపెట్టటం లేదు, మీ ఇంటి సంపదని, మీ కుటుంబ అదృష్టాన్ని మీరే స్వయంగా కాలుదన్నుకుంటున్నారు అని అర్థం. కోడలు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. ఇది వేదాల్లో చెప్పబడిన సత్యం. కొన్నిసార్లు కోడలికి చిన్న చిన్న తప్పులు చేయడం సహజం. ఆమె ఒక కొత్త వాతావరణంలోకి వస్తోంది, మీ ఇంటి అలవాట్లు ఆమెకు వెంటనే తెలియకపోవచ్చు. అలాంటి సమయంలో దయచేసి విమర్శించకండి. కూతురు తప్పు చేస్తే ఎలా క్షమించి సరిదిద్దుతారో, కోడలు తప్పు చేసినా అలాగే ప్రేమతో చెప్పండి. మీరు ఆమెను మీ సొంత తల్లిగా చూస్తే మీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆమె మిమ్మల్ని తన సొంత తల్లిదండ్రుల కంటే గొప్పగా చూసుకుంటుంది. ఇది నా మాట కాదు, మానవ నైజం. కాబట్టి జ్యోతిష్యపరంగా మంచి రాశిలో పుట్టిన అమ్మాయి మీ ఇంటికి రావడం ఎంత ముఖ్యమో, వచ్చిన ఆ అమ్మాయిని లక్ష్మీదేవిలాగా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీ కొడుకుకి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కేవలం జాతక చక్రాలు, ఆస్తులు, అందం మాత్రమే చూడకండి. ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం, ఆ అమ్మాయి సంస్కారం చూడండి. అలాగే మీరు కూడా మీ కొడుకుకి సంస్కారం నేర్పండి. భార్యను గౌరవించేవాడే సమాజంలో ఎదుగుతాడు అనే నిజాన్ని వాళ్ళకి చిన్నప్పటి నుండే నూరిపోయండి. వీక్షకులారా, ఈ వీడియో మొదలుపెట్టినప్పుడు నేను మీకొక మాట చెప్పాను. ఒక ఇల్లు, ఒక స్త్రీ అడుగుపెట్టిన తర్వాతే దేవాలయం అవుతుందని. ఇన్ని వేల పదాలు, ఇన్ని నిమిషాలపాటు నా మాటలు మీరు విన్నారంటే మీ కుటుంబం పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో, మీ ఇంటికి రాబోయే కోడలి పట్ల మీకు ఎంత బాధ్యత ఉందో నాకు అర్థమవుతోంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మీ ఇంటికి ఒక మంచి కోడలు వచ్చింది. ఉదయాన్నే లేచి ఇల్లు అలకి, ముగ్గులు పెట్టి దీపారాధన చేస్తోంది. ఆమె నడుస్తుంటే ఆ పట్టీల శబ్దం మీ ఇంటికి ఒక సంగీతంలా మారుతోంది. అత్తమామలైనా మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తూ మీకు ఇష్టమైన కాఫీ మీ చేతికి ఇస్తోంది. మీ అబ్బాయి ఆఫీసు నుండి అలసిపోయి రాగానే తన చిరునవ్వుతో అతని అలసటనంతా మాయం చేస్తోంది. మీ ఇల్లు ఎప్పుడూ బంధువులతో, నవ్వులతో, ఆనందంతో కళకళలాడుతోంది. మీకు వయసు పైబడిన తర్వాత మీ మంచం దగ్గర కూర్చొని ఒక కన్న తల్లిలాగా మీకు సేవలు చేస్తోంది. ఇది కేవలం ఒక ఊహ కాదు, ఇది నిజం కావాలి. ఈ అదృష్టం మీ ఇంటికి రావాలి. మీ అబ్బాయికి రాముడిలాంటి బుద్ధి, సీతలాంటి భార్య దొరకాలి అని ఆ పరమేశ్వరుణ్ణి నేను మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన ఒక్క మాటైనా మీ మనసును తాకి ఉంటే, మీ కళ్లల్లో ఒక చిన్న నీటిపొరను తెప్పించి ఉంటే, మీ ఇంటి భవిష్యత్తుపై మీకు ఒక ఆశను కలిగించి ఉంటే, మీరు ఖచ్చితంగా ఈ పని చెయ్యాలి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో అమూల్యమైన, జీవితాన్ని మార్చేసే జ్యోతిష్య, మానసిక రహస్యాలను నేను మీకు అందిస్తూనే ఉంటాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ ఈ వీడియోను వేలాది మంది తల్లిదండ్రుల దగ్గరకు తీసుకువెళుతుంది. బహుశా మీ లైక్ వల్ల ఎక్కడో సంబంధాల కోసం వెతుకుతూ భయపడుతున్న ఒక తల్లిదండ్రులకు సరైన మార్గదర్శకత్వం దొరకవచ్చు. ఆ పుణ్యం మీకే దక్కుతుంది.
అలాగే కింద కామెంట్స్లో ఏ రాశి అమ్మాయి మీ ఇంటికి రావాలని మీరు కోరుకుంటున్నారో లేదా మీ కోడలు ఏ రాసో తెలియజేయండి. మరిచిపోకుండా ఓం మహాలక్ష్మియై నమః అని కామెంట్ చేసి మీ ఇంటి మహాలక్ష్మిని ఆహ్వానించండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, వాట్సాప్ గ్రూపుల్లో, పెళ్లికాని పిల్లలు ఉన్న మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. వారు ఈ విషయాన్ని తెలుసుకోవడం వారి కుటుంబానికి ఎంతో ముఖ్యం. మీరు దీన్ని ఇగ్నోర్ చేయకండి, ఎందుకంటే ఇది మీ కుటుంబానికి, మీ భవిష్యత్ తరాలకు సంబంధించిన ఒక గొప్ప సత్యం. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికీ, లైక్ చేసి షేర్ చేసిన ప్రతి తల్లిదండ్రులకు ఆ జగన్మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మీ ఇల్లు ఎల్లప్పుడూ సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో, ఒక మంచి కోడలి రాకతో దేదీప్యమానంగా వెలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం భూయాత్. స్వస్తి.